అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. రథసప్తమి శుభాకాంక్షలు భాగవతులందరికీ. మాఘశుద్ధ సప్తమి శ్రీ సూర్యనారాయణ జన్మదినం. సూర్యుణ్ణి మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తాము. నిత్యం జీవితంలో మనకు ఆయన అనేక విధాల సహాయపడతాడు. అంధకారం తొలగించి మనకు వెలుగును ప్రసాదించి మన చుట్టూ ఏం ఉన్నదో చూసే అవకాశం ఇస్తున్నాడు. వర్షాలను కురిపించి మన దప్పిక తీర్చటమే కాక జీవనాధారమైన పంటలు పండటానికి సహకరిస్తాడు. అంతేకాదు, మనం కాలాన్ని గుర్తించేది సూర్యగమనాన్ని అనుసరించే ఒక పగలు ఒక రాత్రి ఒక రోజుగా లెక్కిస్తాము కదా. అన్నింటికన్నా ముఖ్యమైనది భూమి మీద ఉన్న అనేక మలినాలను నాశనం చేసి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. రథసప్తమి నాడు చేసే స్నానానికి ఒక విశేషం ఉన్నది. ఆ రోజు నదిలో చెరువులో ఎవరు వీలుని బట్టి వారు స్నానం చేసి తల మీద భుజాల మీద జిల్లేడు ఆకులను పెట్టుకొని తెలిసి తెలియక చేసిన పాపాలు ఈ రథసప్తమి స్నానాలతో తొలగిపోవాలని ప్రార్థిస్తూ స్నానం చేస్తారు. కొందరు చిక్కుడాకులు రేగుపళ్ళు కూడా పెట్టుకుంటారు. ఉదయం దొడ్లో తులసమ్మ దగ్గర సూర్యుడు చంద్రుడు అశ్విని దేవతలు మున్నగు దేవతలకు చిన్న చిన్న ముగ్గులు వేస్తారు. 2 చిక్కుడుకాయల మధ్య పైన ఒకటి కింద ఒకటి పొల్లల్ని గుచ్చి వాటిని సూర్యరథాలుగా భావించి చిక్కుడు ఆకుల మీద ఉంచి పూజ చేస్తారు. గొబ్బి పిడకలతో చేసిన పొయ్యి మీద పాలు పొంగించి పరమాన్నం వండి చిక్కుడు ఆకులలో సూర్యుడికి చంద్రుడికి అశ్విని దేవతలు వగైరా దేవతలకు విడివిడిగా నైవేద్యం పెట్టి తాము ప్రసాదంగా తీసుకుంటారు. ప్రతిరోజు సూర్యుని ముందు నిలబడి ఆదిత్య హృదయం చదవటం, సూర్య నమస్కారాలు చేయటం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయని పురాణాల్లో చెప్తున్నారు. సూర్యోపాసనతో అనేక లాభాలు పొందిన వారున్నారు. అగస్త్యుడు బోధించిన ఆదిత్య హృదయం ప్రభావంతోనే శ్రీరాముడు రావణుని సంహరించగలిగాడు. మయూరుడు సూర్యానుగ్రహంతో కుష్ఠరోగం విముక్తుడైనాడు. సూర్యానుగ్రహంతోనే పాండవులు అక్షయ పాత్ర పొంది అరణ్యవాస కాలంలో ఆహార సమస్య లేకుండా అతిథి సత్కారాలు చేస్తూ ధన్యులై. ఇలా ఆ సూర్యభగవానుని భక్తితో ప్రార్థిస్తే మానసికంగా శారీరకంగా కూడా ఆరోగ్యవంతులు అవుతాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.